హీరోయిన్ సమంత మరొకసారి వార్తల్లో నిలిచారు. నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమై పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకి రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధమే జరిగింది. అయితే ఇప్పటి వరకు సమంత విడాకులకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సినిమాల కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొన్నిసార్లు, ఒక పొలిటికల్ లీడర్ వల్ల సమంత నాగ చైతన్య మధ్య గొడవలు జరిగాయని మరికొన్ని పుకార్లు షికార్లు కొట్టాయి. అయితే వాస్తవానికి ఇవేమీ కూడా కారణాలు కాదనే తెలుస్తోంది. ఒక దర్శకుడు వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించడం, అందులో బోల్డ్ గా కనిపించడం చైతన్యకి నచ్చలేదనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. అయితే ఈ వెబ్ సిరీస్ కారణంగానే సమంత నాగ చైతన్యలు విడిపోయారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తనకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిందని, దీని కారణంగానే తాను తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నట్లు సమంత ఒక సందర్భంలో పేర్కొంది. ఆ సినిమాలో తన నటన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కూడా కోరింది. ఆ వెబ్ సిరీస్ లో నటించినందుకు సమంత క్షమాపణలు కోరటం సంచలనం సృష్టించింది. ఇక ఈ వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ నిడుమూర్తో సమంత చాలా సన్నిహితం ఏర్పడిందని తెలుస్తోంది. చైతుతో విడాకుల తర్వాత వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే వార్త కూడా ప్రచారం జరిగింది. అయితే సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమకి బీజం పడినట్లుగా వార్తలు వినిస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లయింది. త్వరలోనే ఆయన తన భార్యకి విడాకులు ఇచ్చి సమంతని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో రాజు నిడుమోరు ఫోటోలని సమంత షేర్ చేస్తోంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.